ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విద్యాశాఖ అధికారి మరియు వీరికి కృష్ణ నాయక్ సార్ ఇటువైపు రావాల్సిన ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును మౌళేశ్వర్ గుప్తా, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్. ఇంత గొప్ప కార్యక్రమానికి వచ్చే అవకాశం దొరికినందుకు చాలా చాలా ఆనందం. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ విష్ ఆల్ ద టీచర్స్ వెరీ హ్యాపీ టీచర్స్ డే. మీరంతా ఎంత డివైన్ ప్రొఫెషన్ ఎంచుకున్నారో, మీ చేతుల మీదుగా ఎంతమంది పిల్లలు వాళ్ళ భవిష్యత్తుని మీరు తీర్చిదిద్దుతారో, ఎంత ఈ లోకంలో ఒక మంచి ప్రొఫెషన్. యూ షుడ్ బి వెరీ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్. చాలా మంది అనుకుంటూ ఉంటారు టీచర్ పోస్ట్ అనేది ఈ మధ్యకాలం పాపం పిల్లలకి తెలియక దాని విలువ తగ్గిపోతుంది అని చెప్పొచ్చు మనం. కానీ గురువుకి ఎంత అత్యంత ముఖ్యమైన స్థానం మన పురాణాల్లోనే ఉందో మనకి తెలుసు. మా గురువు దైవం అని చెప్పారు. ఇందాక సార్ చెప్పినట్టు మాతాపిత మన పిల్లల్ని భూమి మీదకి తీసుకొస్తే ఆ తర్వాత శిక్ష ఇచ్చి అంధకారం నుంచి వెలుతురు వైపు ఒక గురువు మాత్రమే తీసుకెళ్తారు మనల్ని ముందరికి. అంత గొప్పగా తీర్చిదిద్దే ఒక పిల్లోడిని తీర్చిదిద్దే ఒక గొప్ప ఆయుధంగా తయారు చేసే ఒక గొప్ప అవకాశం మీ చేతుల మీద మాత్రమే జరుగుతుంది. We are very blessed to have such wonderful teachers ఇక్కడ. అందరికీ నమస్కారం. ఈరోజు మనం గురు పూజోత్సవం కార్యక్రమం చేసుకుంటున్నాం. అంటే ఒకటి ఈరోజు ప్రపంచం ఎలా ఉంది అంటే దానికి కారణం 20 ఏళ్ల క్రితం గురువులు ఎలా ఉన్నారో ఈరోజు అలా ఉంది. ఇంకా నెక్స్ట్ ఈ 20 ఏళ్ళ తర్వాత ఎలా ఉంటుంది అంటే ఈ రోజు ఉన్న గురువులు ఎలా ఉన్నారో మనం ఈ రోజు ఉన్నాం. మనకన్నీ నేర్పించిన వాళ్ళు 20 ఏళ్ళ క్రితం ఉన్న గురువులు. కాబట్టి మనం ఈరోజు వాళ్ళు మనకి ఏం నేర్పించారో అలాగే ఈ రోజు ఉంటున్నాం. నెక్స్ట్ 20 ఏళ్ళు ఎలా ఉందో ఇప్పుడున్న గురువులు ఏమి నేర్పిస్తారో అలాగే 20 ఏళ్ళ తర్వాత ప్రపంచం అలాగే ఉంటుంది. ఎందుకంటే వీళ్ళే ఉంటుంది. అంటే ఇప్పుడున్న శిష్యులకు పెద్దవాళ్ళందరూ వాళ్ళు ప్రపంచంలో భాగవహిస్తున్న అవుతారు. కాబట్టి ఇప్పుడున్న గురువులు 20 ఏళ్ళ తర్వాత 30 ఏళ్ళ తర్వాత ప్రపంచం ఎలా ఉంటుంది అనేది ఒక డిసైడ్ చేస్తారు. ఇప్పుడు శాసనసభ్యులు చెప్పారు, గురువు అంటే స్కూల్లో ఉన్న గురువులే ఉండాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు నేర్పించేవాడు. ఏ ఒక వాల్యూ సిస్టమ్స్ వాల్యూస్ ఎవరు నేర్పిస్తారు, ఒక జీవన శైలిని ఎవరు నేర్పిస్తారు, వాళ్ళందరూ గురువులే. ఇందులో ముఖ్యంగా భాగం ఏంటంటే ఉపాధ్యాయులు. ఎందుకంటే రోజుకి 8 గంటలు 9 గంటలు పిల్లలు స్కూల్లో ఉంటారు. కాబట్టి 80% ఆఫ్ టైం స్కూల్లో స్పెండ్ చేస్తారు. కాబట్టి ఉపాధ్యాయులు గురువులుగా మనకి అందరికీ గుర్తుంటారు, జీవితాంతం గుర్తుంటారు. ఎవరు వాళ్ళ గురువులను ఎవరు మర్చిపోరు. అలా చూస్తే ఇప్పుడు గురువుల మీరు అందరూ ఆలోచిస్తే ఏమన్నా మహాభారతంలో కూడా ఏకలవ్యుడు కూడా శిష్యుడే, అశ్వత్థామ కూడా శిష్యుడే, ఒకే గురువుకి శిష్యుడు. మళ్ళీ మనకి చేంజ్ అంటే ఇప్పుడు మీ చాలా దూరం ఉండేది, నడిచెళ్ళాల్సి వచ్చేది, ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు స్కూల్ అనేది యాక్సెసిబిలిటీ ఉంది, వెహికల్స్ ఉన్నాయి. ఇప్పుడు 2 hours 1 hour ట్రావెల్ చేయడం పెద్ద ఇది కాదు. ఇప్పుడు బండ్లు ఉంటాయి కాబట్టి ట్రావెల్ చేస్తున్నారు. బట్ అక్కడ మళ్ళీ వచ్చిన తర్వాత ఆ స్కూల్లో ఎంత ఓనర్షిప్ మనం తీసుకుంటున్నాము. ఆ స్కూల్లో ప్రీవియస్గా ఒక రామారావు గారి స్కూల్ అని ఒకటి చెప్పేవారు. కాబట్టి ఇప్పుడు ఆ స్కూల్కి ఆ పేరు మళ్ళీ ఎలా తీసుకురావాలి, ఇవన్నీ కూడా ఒక స్కూల్ ఒక వాతావరణం ఎలాగ చేయాలి. ఇప్పుడు స్కూల్స్లో మనం చూస్తే ఇంతకుముందు ఒక 20-30 ఏళ్ళ ముందు అందరూ పల్లెటూరులో ఉంది కాబట్టి గార్డెన్స్ ఇట్లాంటివి నేర్పించాల్సిన అవసరం ఉండేది కాదు. ఇప్పుడు సప్లిమెంటరీ న్యూట్రీ గార్డెన్స్ అనేది ఒక కాంపోనెంట్ మీ స్కూల్లో కూడా. ఇదే ఒక బదలాన్ని, ఇదే ఒక చేంజ్ కదండి. ఇదే చేంజ్ కాదు, మీరే చెప్పండి. 20 years ఎలా ఉంటుందని మీరు డిసైడ్ చేయగలుగుతారు. ఇప్పుడు సర్వేపల్లి రాధాకృష్ణ గారు సెకండ్ మనకి రాష్ట్రపతిగా ఉన్నప్పుడు కూడా వాళ్ళందరూ కూడా చెప్పింది ఏంటంటే మనకి గురువులు ఇది ఒక కాన్స్టెంట్ అండి. మనకి వేరే వేరే మీన్స్ ప్రాసెసెస్ చేంజ్ అవుతాయి కానీ ఈ ఇన్స్టిట్యూషన్ అనేది గురువు శిష్యుల సంబంధం అనేది అది కాన్స్టెంట్. ఇది ఎప్పటికీ మారదు.
మనం ఏదైనా కానీ మాట్లాడేటప్పుడు ఎవరికైనా చెప్పేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా అంటే మంచిగా చెప్తాం అండ్ ఆ మంచిది వాళ్ళు కూడా దాన్ని ముందుకు తీసుకెళ్తారు. కాబట్టి మనం ప్రపంచానికి ఏమి ఇస్తున్నామంటే మంచిది ఒక మాట్లాడి వాళ్ళు కూడా ఒక ప్రోత్సహించి అందరికీ ఒక మంచిగా చేసుకుని ముందుకెళ్తామని ఆశిస్తూ ఈరోజు ఉపాధ్యాయులు ఎవరెవరు ఉత్తమ ఉపాధ్యాయులుగా ప్రశంస పొందుతున్నారో అందరికీ శుభాకాంక్షలు కోరుతూ ఇంకా అందరూ కూడా ఇందులో భాగంగానే అందరూ శ్రమించుంటారు. దీంట్లో భాగంగానే ఇంకా ముందు వెళ్తూ మనం ఇంకా మెరుగైన ఒక ఎడ్యుకేషన్ సిస్టంలో మనం కూడా ఒక పాత్రగా వహించి ముందుకు తీసుకెళ్దామని కోరుతూ ఆశిస్తూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.